ఈరోజు పప్పు చూడండి, పప్పు గింజలు కందులు అనమాట. సూపు కాసుకుందాం, చాలా బాగుంటుందండి. ఒక కప్పు పప్పు వేసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి వేడి నీళ్ళు వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందామండి. జీలకర్ర పొడి చూడండి, పప్పు ఇలా ఉడికితే సరిపోతాయి. ఇప్పుడు ఇది మెత్తగా తీసుకున్నాం. ఉప్పు వేసుకోవటానికి సెట్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు ఉల్లిపాయలు ఇలా మెత్తగా కోసుకుని స్టవ్ వెలిగించుకుని ఆయిల్ వేడెక్కింది, ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం. ఉల్లిపాయలు శుభ్రంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఎలా వేస్తే సరిపోద్దండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోనే జల్లెడ పెట్టుకుని ఇప్పుడు ఉడకబెట్టుకుని పప్పు ఉన్నది కదా, పప్పు వేసుకుని మెత్తగా చేసుకుందాం. ఇందులో పప్పు వేసుకుని ఇది ఇలా గరగరగా తిప్పుకుంటే మెత్తగా కిందకి దిగిపోద్దండి. చూడండి, పప్పు మొత్తం అలాగా రుబ్బుకున్నాం కదా, మెత్తగా అయిపోయింది. సూప్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఉడకబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇజ్జిస్తాన్ రైస్ అనమాట. సూప్లు వేసుకోవాలి. ఇది కరిగి సూప్ తయారవుతుంది. ఇందులో ఉప్పు జీలకర్ర పొడుము ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇంకేం వేసుకో అవసరం లేదండి. అలాగే మరగనివ్వాలండి చిన్న మంట మీద. అడుగంటకుండా తిప్పుకోవాలి. కొంచెం స్టిక్ అయ్యే వరకు మంటెట్టుకుందాం. చూడండి, సూప్ రెడీ అయిపోయింది. లాస్ట్లో బర్తోనేస్ లాస్ట్లో వేసుకోవాలి సూప్లోని. సూప్ రెడీ అయిపోయిందండి. చూడండి, సూప్ రెడీ అయిపోయింది. గ్యాస్ బంద్ చేసుకుందాం. ఇప్పుడు సూప్ సర్వ్ చేసుకుందాం. కొంచెం అంత నిమ్మకాయ పులుసు వేసుకుని తాగొచ్చు, ఇలా కూడా తాగేయచ్చు. చాలా టేస్టీగా ఉందండి. లేంతల సూపు రెడీ అయిపోయింది.